ఆర్టీవీ ప్రస్తుతం మనం వరంగల్లోని కుష్మాల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ జరిగేటువంటి గణతంత్ర వేడుకల దినోత్సవ సందర్భంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి శాఖలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్టాల్స్ నిర్వహించడం జరిగింది. ఆ ఏ స్టాల్స్ అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. అటవీ శాఖ కానివ్వండి, ఆరోగ్య కేంద్రం కానివ్వండి, జిల్లా పరిశ్రమలు కానివ్వండి, చేనేత కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇలా గవర్నమెంట్కి సంబంధం ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా ఈరోజు ఈ స్టాల్స్ ప్రారంభించి ఇక్కడ ఈరోజు ఈ స్టాల్స్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడ జరిగేటువంటి ప్రోగ్రామ్కి సంబంధించి ఇందులో ఒక భాగంగా ఈ స్టాల్స్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ స్టాల్స్ ప్రదర్శన ఎలా జరుగుతుందనేది తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అటవీ శాఖకు సంబంధించినటువంటి స్టాల్ ఇది. ఇందులో ఏదైతే అటవీ శాఖకు సంబంధించినటువంటి చెట్లు కానివ్వండి, వాళ్ళు నిర్వహించేటువంటి విధుల గురించి ఇక్కడైతే పెట్టడం జరిగింది. అలానే ఇక్కడ మనం ఇంకొక సైడ్ చూసుకుంటే పరిశ్రమల స్టాల్ అనమాట. ఇది ఎలా అంటే పరిశ్రమలు ఎలా ఉంటాయి, ఏంటి, ఎలా ఉంది, ఏమేమి నిర్వహిస్తున్నారు అనే దాని మీద అవగాహన కోసం ఇక్కడైతే ఈ స్టాల్ని పెట్టడం అయితే జరిగింది. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిశ్రమల స్టాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో రాజు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. ఈ స్టాల్ అంటే ఏంటి, ఇక్కడ ఏమేమి నిర్వహిస్తున్నారు? జనవరి 26 సందర్భంగా పరిశ్రమల శాఖ మరియు లీడ్ బ్యాంక్ అయిన బ్యాంకింగ్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్లో అందరికీ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా పరిశ్రమలకు సంబంధించినవి, బ్యాంకింగ్ సంబంధించినవి అన్నీ కూడా మనము పాంప్లెట్స్ ద్వారా అందరికీ చేరాలనే ఉద్దేశంతో ప్రదర్శించడం జరుగుతుంది. డిఐసి ద్వారా కూడా పిఎంఈజీపీపీ ఇటువంటి స్కీమ్లు మరియు బ్యాంకింగ్ ద్వారా సోషల్ సెక్యూరిటీ స్కీమ్లు అయిన పిఎంఎస్వివై, జేవివై అంటే రూ. 20, 436 యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ మరియు న్యాచురల్ డెత్ అయినా కూడా వచ్చే ఇన్సూరెన్స్ స్కీమ్లు అందరూ కవర్ కావాలనే ఉద్దేశంతో ఈ స్టాల్ని మనము ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రదర్శిస్తున్నాం. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చేనేతకు సంబంధించినటువంటి స్టాల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చేనేతలో ఏవైతే నేస్తారో అంటే చీరలు కానివ్వండి, అంటే డ్రెస్ మెటీరియల్స్, అలానే కండవలు, పంచెలు అన్నీ కూడా చేనేతలో చేసేటువంటి అన్ని వస్త్రాలను కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం జరిగింది. ప్రదర్శనతో పాటు ఇక్కడ అమ్మకాలు కూడా నిర్వహిస్తున్నారు. వచ్చినటువంటి వారందరూ కూడా ఇందులో ఉన్నటువంటి స్టాల్స్లో అంటే ఇది ఎగ్జిబిషన్ టైప్ పెట్టినారు కాబట్టి దీంట్లో కొనుక్కొని వెళ్తున్న వారు కూడా ఉన్నారు. అసలు దీంట్లో ఎలాంటి చేనేతతో ఉన్నటువంటి చీరలు కానివ్వండి, ఏమేమి ఉన్నాయి, ఎంత ప్రైస్లో ఉన్నాయనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. ఇక్కడ ఏమేమి నిర్వహిస్తున్నారు, ఏమేమి ఉన్నాయి? ఇక్కడ శారీస్ ఉంటాయి మేడం, బెడ్షీట్లు ఉంటాయి. చెప్తున్నా, శారీస్, బెడ్షీట్, షెట్టింగ్, ఇంకా కార్పెట్స్, డోర్ మ్యాట్స్, లుంగీస్, టవెల్స్ అన్నీ ఇంకా ఉంటాయండి. మంగళగిరి కాటన్, పోచంపల్లి చీరలు, ఇంకా నారాయణపేట, రాజమండ్రి బందర్ శారీస్, గద్వాల్ శారీస్, డ్రెస్ మెటీరియల్, పోచంపల్లి, మంగళగిరి అన్నీ ఉంటాయండి. ఈ చేనేత అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చేతితో చేస్తారు కాబట్టి క్వాలిటీ అనేది బాగుంటుంది అనేసి అనుకుంటారు. సో అంటే వీటి రేట్ ఎంత ఉంటుంది? అసలు మినిమం రూ. 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. దానిలో 30% డిస్కౌంట్ పోతే 750, 700 వరకు వస్తాయి. చూస్తున్నారు కదా, ఏదైతే చేనేత కార్మికులు వాళ్ళ చేతితో నేసినటువంటి వస్త్రాలను ఇక్కడ తీసుకొచ్చి అమ్మడం జరిగింది. అందులో ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏదైతే ఒక ప్రోడక్ట్ 100 రూపాయలు ఉంటుందో దాని మీద 30% డిస్కౌంట్ ఇచ్చి అంటే 70 రూపాయలకి అమ్మే విధంగా ఇక్కడైతే వీళ్ళు వస్త్ర ప్రదర్శన అయితే నిర్వహిస్తున్నారు. అలానే ఇక్కడ ఇంకొక స్టాల్ కూడా అంటే ఒక్కొక్క శాఖకు సంబంధించి స్టాల్స్ అయితే నిర్వహించారు. ఏదైతే ఒక మనిషి ఒక దగ్గర నుంచి ఇంకో మనిషి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే ముఖ్య భూమిక పోషించేటువంటి ఆర్టీసీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి స్టాల్ కూడా పెట్టడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నటువంటిది కానివ్వండి, ఆన్లైన్లో ఏదైతే బుకింగ్ ఉంటుందో ఆర్టీసీకి సంబంధించి బస్ సర్వీస్కి సంబంధించి కూడా స్టాల్స్ని అయితే పెట్టడం జరిగింది. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? శివలీల అండి. అంటే ఇక్కడ ఈ స్టాల్లో అంటే మీ మెసేజ్ ఏమి ఇస్తున్నారు? అంటే ఆర్టీసీ తరపున మేము ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి మాకు అనేది తెలియజేస్తున్నామండి. రీసెంట్గా మీకు తెలిసే ఉంటుంది మహాలక్ష్మి పథకం ఒకటి. దాంతో లేడీస్కి ఎట్లా అంటే ఇంతకుముందు వాళ్ళు ఎక్కడైనా దూర ప్రాంతాల్లో జాబ్ చేయాలనుకుంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ దూర ప్రాంతాల్లో జాబ్ చేయాలంటే బస్ కిరాయిలు ఎక్కువ అవుతాయి కదా, ఇంత దూరం వెళ్ళి కష్టపడాలని ఆలోచించేవాళ్ళు. బట్ ఇప్పుడు ఫ్రీ జర్నీ అయ్యేసరికి వాళ్ళకి నెలకి 2-3 వేలు ఆదా అవుతాయి కదా. సో అట్లా మహిళలు ఎక్కువగా ఉద్యోగాలు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా కొంతమంది పళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ ఉంది మహాలక్ష్మి పథకం. అట్లాగే ఇంకా తిరుపతికి ఆన్లైన్లో కనుక మీరు టికెట్ బుక్ చేసుకుంటే దర్శనం ఫ్రీ. మిగతా జనరల్ లైన్తో కాకుండా
ఆర్టీసీ వాళ్ళకి టికెట్ ఒకటి సపరేట్గా ఇస్తారు కాబట్టి దర్శనం తొందరగా అయిపోతుంది, స్వామివారి దర్శనం ఈజీగా ఉంటుంది ఆర్టీసీ బస్సులు. ఇంకా ఇంతకుముందు ఏసీ బస్సులు సూపర్ లగ్జరీ రాజధాని మాత్రమే ఉండేవి తిరుపతికి. ఇప్పుడు స్లీపర్ బస్సులు కూడా స్టార్ట్ అవుతున్నాయి, దాని పేరు లహరి. ఎట్లా అంటే అమ్మ వల్ల ఒక చంటి పాప ఎంత హాయి నిద్రనైతే పొందుతారో మా లహరి బస్సులో కూడా సేమ్ అదే ఫీలింగ్ వస్తుందన్నమాట. అది కూడా తిరుపతికి త్వరలో మన వరంగల్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాని ప్రైస్ ఎంత ఉండబోతుంది మీ అంచనా? ఇంతవరకు ఇంకా తెలియదండి, ఎందుకంటే బస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి తెలీదు. బట్ బస్సు రేట్స్ అయితే నార్మల్ ఫెయిర్ మాదిరి ఫిక్స్డ్ ఉండవండి. టైంని బట్టి హాలిడేస్ అట్లా వస్తే కొంచెం చేంజ్ అవ్వడం, సీట్ వైజ్ కూడా విండో సీట్ అయితే ఒకలాగా, ఫ్రంట్ సీట్ అయితే ఒకలాగా, సో అట్లా ఉంటాయి. సో జర్నీ మాత్రం సూపర్గా అమ్మ వల్ల ఉన్నంత హాయిగా ఉంటుంది. ఇంకా గమ్మే మ్యాప్ కూడా ఉందండి. ఆరోగ్య శాఖకి సంబంధించి డిహెచ్ఎంఓడబ్ల్యూ అధికారి మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. చెప్పండి, అంటే ఈ స్టాల్ని ఇట్లా ఎక్స్పోజ్ చేయడానికి అంటే ఎగ్జిబిషన్లో పెట్టేసి చేస్తున్నారు కదా, దీని మెసేజ్ ఏంటి? దీనివల్ల మనకు ఈ యొక్క కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి కార్యక్రమాలను తీసుకోవడము మరియు ఆ యొక్క అమలు గురించి ఈ యొక్క వచ్చినటువంటి ఆహుతులందరికీ తెలియాలన్న ఉద్దేశంగా ఇక్కడ ప్రదర్శనశాల ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏమన్నా అయితే ఇబ్బంది జరిగితే 102, 108 కూడా అంబులెన్సెస్ పెట్టడం జరిగింది. మెడికల్ కిట్ తోటి మా స్టాఫ్ కూడా వైద్య సిబ్బంది రెడీగా ఉన్నారు. ముఖ్యంగా మీరు అంటే మీడియా ద్వారా పబ్లిక్ తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇంతకుముందు ఆరోగ్యశ్రీ అనేది 5 లక్షలే ఉండేది, ఇప్పుడు దాన్ని 10 లక్షలకు చేశారు. చాలా మట్టుకు ఈ యొక్క 10 లక్షలు అనేది వాళ్ళకు ఒక పెద్ద అద్భుతమైనటువంటి పథకం కాబట్టి జనాలు ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. అది ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఈ యొక్క సౌలభ్యము చేసుకోవచ్చు. కాబట్టి నేను ముఖ్యంగా మీడియాను కోరేది ఏంటంటే, ఇది విస్తృతంగా పబ్లిక్లో మీరు తీసుకపోతే ఇట్లాంటి యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ఆరోగ్యం సంబంధించిన వాళ్ళకు అంటే రోగాల మీద అవగాహన మరియు ప్రభుత్వ స్కీమ్ల గురించి చెప్పడానికి కోసము ఈ యొక్క ప్రదర్శనశాలన మనం వరంగల్ వైద్య ఆరోగ్య శాఖ నుంచి పెట్టడం జరిగింది. రైట్. ఇక్కడ ఇంకొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి, అసలు ఏం స్టాల్స్ ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఇక్కడ సఖీ కేంద్రం, ఏదైతే మహిళలకి ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతాయి, అలాగే కొంచెం భార్యాభర్తలుగా గొడవలు కానివ్వండి, కుటుంబంలో జరిగేటువంటి గొడవలకు సంబంధించి ముఖ్యంగా మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి సఖీ కేంద్రంకి సంబంధించిన స్టాల్ కూడా ఉంది. ఈ స్టాల్లో మనం చూసుకున్నట్టయితే అంగన్వాడీ ఆశా వర్కర్లు కూడా ఉన్నారు. అలానే అటు పక్కన ఇంకొక స్టాల్ కూడా ఉంది. ఒక్కొక్క స్టాల్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నిటికీ సంబంధించినటువంటి శాఖలు అయితే ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏవైతే శాఖలు ఉన్నాయో అవన్నీ కూడా స్టాల్స్ నిర్వహించడం జరిగింది. ఉమెన్ డెవలప్మెంట్ కానివ్వండి, మహిళలకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయానికి ముఖ్యంగా అంటే దేశానికి వెన్నుముక లాంటి వ్యవసాయానికి కూడా ఇక్కడ ప్రత్యేకంగా స్టాల్ నిర్వహించడం జరిగింది. వ్యవసాయ క్షేత్రం అంటే కేంద్రం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఒక స్టాల్ నిర్వహించడం జరిగింది. చివరిగా ఇక్కడైతే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ వారికి సంబంధించినటువంటి స్టాల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళ కిందకి ఏమేమి వస్తాయో అవన్నీ కూడా ఇక్కడ పెట్టేసి జనాలకు సంబంధించిన వాళ్ళకి ఏదైతే అభివృద్ధి జరుగుతుందో అదన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ అయ్యేలాగా వాళ్ళు పోస్టర్లతో పాటు వాళ్ళు ఏదైతే అభివృద్ధి కోసం అమ్మకాలు చేస్తుంటారో వాటికి సంబంధించిన కూడా ఇక్కడ వీళ్ళైతే పెట్టడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే వీళ్ళు అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో అన్నీ ఉంటాయో దానికి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శన చేయడం అయితే జరుగుతుంది. మొత్తానికి ఇక్కడైతే ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఏదైతే గవర్నమెంట్లో ఉన్నటువంటి కొన్ని శాఖలకు సంబంధించినటువంటి స్టాల్ని ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన రావాలి, అవి ఇంకా అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఈ స్టాల్స్ని అయితే పెట్టడం జరిగింది. చూశారు కదా, ఎంతో చక్కగా నిర్వహించినటువంటి ఈ స్టాల్స్లో ప్రజలందరూ కూడా చక్కగా వాటిని వీక్షిస్తూ ఏవైతే కొనుగోలు చేయడానికి ఉన్నటువంటి ఐటమ్స్ను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో తొందరగా అవగాహన వస్తుందనే అంశంతో ఈ స్టాల్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.